కృత్రిమ మేధ రంగంలో భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపే దిశగా మరో భారీ అడుగు పడబోతుంది. ఇవాళ న్యూఢిల్లీలోని ప్రఖ్యాత భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ను సాయంత్రం 5 గంటలకు ప్రారంభించబోతున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 20 వరకు 5 రోజుల పాటు జరగబోతున్న ఈ ఎక్స్పో కేవలం ప్రదర్శనగానే కాకుండా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తో కలిసి నిర్వహిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం ఏఐని సామాన్య పౌరునికి ఉపయోగపడేలా చేయడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంచడమని కేంద్ర సర్కార్ చెబుతోంది. ఇక ఈ ఎక్స్పోలో ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా 13 దేశాల ప్రత్యేక పెవిలియన్లు ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 600కు పైగా హై పొటెన్షియల్ స్టార్టప్లు తమ సరికొత్త ఏఐ ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. దాదాపు 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 300కు పైగా ఎగ్జిబిషన్లు, లైవ్ డెమోలు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కార్యక్రమం పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా సాగబోతుంది. ఈ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ టెక్ ప్రపంచంలోని దిగ్గజాలతో కీలక చర్చలు జరపబోతున్నారు. శ్యామ్ ఆల్ట్మన్, బిల్ గేట్స్, డేరియో అమిదయ్ వంటి సుమారు 40 మంది గ్లోబల్ సీఈఓలతో మోదీ భేటీ కాబోతున్నారు. భారత్లో ఏఐ రంగంలో పెట్టుబడులు రాబోయే 5 నెలల్లో $17 బిలియన్ కు చేరబోతున్న భారత ఏఐ మార్కెట్ సామర్థ్యంపై ఈ చర్చలు సాగబోతున్నాయి. ఇక ప్యారిస్, సియోల్ తర్వాత ఈ స్థాయి సమ్మిట్ భారత్లో జరగడం ప్రాముఖ్యతను ఏర్పడింది. మొత్తం ఈ కార్యక్రమం ప్రజలు, గ్రహం, పురోగతి, పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా సాగబోతుంది.